మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? చాలా మంచి ప్రశ్న అండి. గ్రహ గోచారం అంటే ఏంటి? మంచి పాయింట్తో స్టార్ట్ చేసాం. గ్రహాలు ఆకాశంలో గోచారం చేయడం వల్ల మన జీవితాలు ఎలా మారుతాయి అనేది గ్రహ గోచారం. అంటే బేసిక్గా మన చేతిలో అంతగా మన జీవితం లేదు, ప్రారబ్ధ కర్మ అంటారు. అంటే నిన్న మొన్న పోయిన జన్మలో చేసినవి ఇప్పుడు మనకు ఇప్పుడు ప్రెసెంట్లో మనం అనుభవిస్తూ ఉంటాం. అప్పుడు ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు ఒకడికి ఇల్లు కట్టాలన్నప్పుడు 1,00,000 2 లక్షలు సాయం చేశాను నేను. ఇవాళ ఇల్లు కట్టాలనుకుంటున్నాను, నాకు ప్రకృతి సాయం చేస్తూ ఏదో ఒక విధంగా నేను ఇల్లు కట్టగలుగుతా. నేను ఇల్లు కట్టాలి అని అనుకుంటే కట్టగలను? కట్టలేను కదా. ఒక ఇటుక కూడా కొనలేను. ఆ స్తోమత ఉండాలంటారా? మీరు ఇల్లు కట్టినా కూడా కూలిపోతారు చాలాసార్లు. కొంతమంది ఇల్లు కడతారు, కూలిపోతారు. తెలుసా మీకు? సరిగ్గా కట్టడాలు, ఆ పిల్లర్లు సరిగ్గా పడక, సిమెంట్ పిచ్చి సిమెంట్, అదే డబల్ పని అవుతా ఉంటుంది. సిమెంట్ కొంటారు, వాడు మొత్తం కల్తీ సిమెంట్ అమ్మేస్తాడు. బిల్డింగ్ కట్టేస్తాడు, 2 రోజులు పడిపోతుంది. అలాంటి చాలా ఉన్నాయి తెలుసా మీకు? 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు బిల్డింగ్ పడిపోయినా నేను చూసా. అంటే బేసిక్గా ఏంటి, మీకు దైవ బలం అయితే కావాలి. దైవ బలం లేకపోతే చేతికి ఇల్లు రాదు. ఇప్పుడు మన హైదరాబాద్లో చూస్తూ ఉంటాం, చాలా మంది అపార్ట్మెంట్ కొందామని పోయి 50-60 లక్షలు ఇచ్చేసి వస్తాడు బిల్డర్కి. తర్వాత బిల్డరు మొత్తం ఎత్తేస్తాడు, పారిపోతాడు. తెలుసు కదా, టీవీలో కూడా వస్తూ ఉంటుంది. వాడు 60 లక్షలు పోయి వాడు ఇల్లు కూడా పాయే. అంటే ఏంటి, నువ్వు ఎక్కడో ఎవరికో మోసం చేసావు. ఎప్పుడో ఆ కర్మ ఇప్పుడు వచ్చింది. పోయిన జన్మలో కావచ్చు, ఒక 800 సంవత్సరాల్లో ముందు ఇంకో జన్మలో కావచ్చు. నువ్వు అప్పుడు చేసింది తిరిగి తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది, నీకే చుట్టుకుంటుంది. అన్ని కరెక్ట్గా చేస్తుంటే అన్ని కరెక్ట్గా జరుగుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా తప్పు చేస్తేనే మనకు బ్యాడ్ టైం వస్తుంది. మనం తప్పు చేయకూడదు బేసిక్గా. సో ఇప్పుడు నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పాను అంటే, 5వ ఇంట్లో సూర్యుడు ఏం చెప్తాడంటే, నాన్న నీ చేతిలో ఏమీ లేదు, నువ్వు ఏది చేసుంటే నీకు అది జరుగుతుంది. ధర్మం జరుగుతుంది బేసిక్గా. సో ఈసారి ధర్మం జరుగుతుంది. ధర్మంతో ముడిపడి ఉన్నాయి అన్ని. 4వ ఇంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారము, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు బాగా కనిపిస్తుంది. ఇల్లు కొనే వాళ్ళకి చాలా మంచి శుభ సమయం. బేసిక్గా ల్యాండ్ కొనే వాళ్ళకి, ఇల్లు కొనే వాళ్ళకి, ఫ్లాట్ కొనే వాళ్ళకి శుభ సమయం. ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్తే మీకు డ్యామేజ్ అవుతుంది. ఇల్లు కట్టేశాను అంటే ఇలా ఉండకూడదు. బేసిక్గా నేను సెటిల్ అయిపోయాను, డబ్బులు సంపాదించేసాను, ఇల్లు కట్టేశాను, ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అని ఎప్పుడు ఫిక్స్ అవ్వకూడదు. ఏదైనా న్యాచురల్గా జరగనివ్వాలి. మీ అమ్మగారు మీ నాన్నగారు ఎవరో ఫోన్ చేయాలి, లేకపోతే మీకు ఏదో అమ్మాయి పరిచయం అయింది, అలా న్యాచురల్గా జరగాలి. కానీ నాకు నేను ఫిక్స్ అయిపోయి ఇప్పుడు నేను అంటే డబ్బులు ఉంటేనే పెళ్లి చేసుకోవచ్చా, డబ్బులు లేనాడు పెళ్లి చేసుకోకూడదా అంటే నువ్వు అలా ఫిక్స్ అవుతున్నావు కదా. అలా ఫిక్స్ అవ్వకూడదు. ఎప్పుడు ధర్మాన్ని నమ్మాలి, జీవితాన్ని, ధర్మాన్ని. ఏది మనం ఫ్లోతో పాటు పోవాలి. నేను ఇదే చేస్తా, నేను ఇదే అని ఫిక్స్ అవ్వకూడదు. అలా చేస్తే సర్వనాశనం అవుతారు. చాలా మంది అలా అయిపోయారు. ఫ్లోతో పాటు పోవాలి. సముద్రంలో మీరు అది ఎట్టు తీసుకెళ్తుంది పడవని అటు వెళ్ళాలి. కానీ ఎదురీత చేస్తే ఏమవుతుంది? కొట్టకపోతాం, మునిగిపోతాం. ఎదురీత చేస్తే నీళ్ళు ఒకటేసారి వచ్చేది ఏం లేదు, కిందకి వెళ్ళిపోతాం. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫ్లోతో పాటు వెళ్ళాలి. త్వరబడి అమ్మాయి వెంటబడ్డము, పెళ్లి చూపులకి వెళ్ళడం ఇప్పుడు చేయొద్దు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెలలో అమ్మాయిలకి దూరంగా ఉండండి. మామూలుగా ఫ్రెండ్షిప్ వేరు, ప్రేమ పెళ్లి ఆ జోలికి అస్సలు వెళ్ళొద్దు. తర్వాత రియల్ ఎస్టేటు, ఇల్లు, ల్యాండ్ రంగాలకి చాలా మంచిది. తర్వాత హార్డ్వేర్ వ్యాపారాలు చేసే వాళ్ళు,
కి కూడా చాలా మంచిది. హార్డ్వేర్ అంటే తెలుసు కదా మీకు, ఏదైనా మెటీరియల్తో చేసే వాళ్ళు, ఏదైనా ఐరన్, స్క్రాప్, ఏదైనా మెటీరియల్, పేపర్ కప్పులు, ఏదైనా మెటీరియల్తో తయారు చేసే వ్యాపారాలు ఏమైనా ఉంటే మంచిది. తర్వాత వీళ్ళకి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు సూర్య శని కలయిక ఉంది కాబట్టి మీకు గనక జన్మలో కూడా అదే ఉంటే మీకు చాలా మంచి సమయం ఇది. కలిసి వచ్చే సమయం ఉంది, ఆర్థికంగా కలిసి వచ్చే సమయం ఉంది. అంటే ఆర్థికంగా బాగుంటుంది అంటారు ఈ నెలలో? ఆర్థికంగా చాలా బాగుంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది అంటారు? కుటుంబ వాతావరణం బానే ఉంది, మరి అంత గొప్పగా ఏం లేదు, మేనేజ్ చేయాలి. సూర్య శని కలయిక 5వ ఇంట్లో ఉంది కాబట్టి హ్యాపీనెస్ కి కొంచెం కొరత వస్తుంది, కానీ మీరు మేనేజ్ చేయాలి. మరి ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉంటుందంటారా జీవితం మారడానికి? మీరు మీ జీవితాన్ని మార్చడానికి ఒకటే టర్నింగ్ పాయింట్, నేను చెప్పింది. ఇప్పుడు దాకా సాయం చేయలేదు కదా, ఇప్పుడు సాయం చేయండి ఎవరికైనా. ఇప్పుడు దాకా జీవితంలో ఎవరికి తిండి పెట్టలేదు ఒక పూట, ఎవరికి కనీసం ఒక ఛాయ్ కూడా తాగడం లేదు. ఈసారి ఈ నెల ఈ మాసం ఒక 10 మందికి తిండి పెట్టండి, 10 మందికి ఛాయ్ తాగిచ్చండి, కొంచెమైనా మంచి చేయి. ఎప్పుడు మనకు ఏ సాయం అవసరం వస్తుందో జీవితంలో తెలియదు, అందుకని ఎవరిని తిట్టకూడదు, ఎవరితో పెట్టుకోకూడదు, ఎవరితో అసలు మోసం చేయకూడదు. సాయం చేస్తూ ఉండాలి, కుదిరినంత దాంట్లో చేయాలి. 10 రూపాయలు చేస్తే 10 రూపాయలు చేయి, 1,00,000 చేస్తే 1,00,000 చేయి. ఎవరితో గొడవపడద్దు, ఎవరిని తిట్టొద్దు, అంతే. మనకు ఏ రోజు కష్టం వస్తుందో, ఏ రోజు రావణాసుడు ఎదురవుతాడో తెలియదు. మనకు ఆ రోజు వానర సేన కావాలి కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది? సాయం చేస్తేనే కదా వస్తుంది, లేకపోతే ఎలా ఎదుర్కొంటావు కదా. అనుకోకుండా ఏమైనా లాభాలు వస్తాయంటారా అకస్మాత్తుగా? ఖచ్చితంగా అనుకోకుండా లాభాలు రావడం అయితే జరుగుతుంది. వ్యాపారంగా ఆర్థికంగా బాగుంది, కానీ ఏ అమ్మాయితో పెట్టుకోవద్దు, సంపాదించినంత మొత్తం మునిగిపోతారు దాంట్లోనే. ఏ అమ్మాయి జోలికి వెళ్ళొద్దు, ప్రేమ జోలికి వెళ్ళొద్దు. అబ్బాయిలు అమ్మాయిలు, అమ్మాయిలు అబ్బాయినా మోసం చేస్తారు. ఏం లేదు, ఒక్కసారి నీ గోల్డ్ చైన్ ఇవ్వ, 2 రోజుల్లో తాగడి పెట్టి ఇచ్చేస్తానని చెప్పి వాడు అమ్మాయి మోసం చేసి తాగడి పెట్టేసి పారిపోతాడు. అమ్మాయి పిచ్చి దానిలో గోల్డ్ చైన్ ఇస్తారు. చాలా మంది అలా మోసపోతారు. ఒకటి మొత్తం అదే. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే గత కొన్నాళ్ళుగా శత్రువుల నుంచి బాధపడుతూ ఉంటారు కదా, మరి వాళ్ళ ప్రభావం తగ్గుతుంది అంటారా ఈ మాసంలో? గ్యారంటీ శత్రువుల ప్రభావం అయితే ఉందండి, కాదు అని చెప్పడం లేదు. అది తగ్గుతున్నా అంటే కంక్లూజన్కి వచ్చేస్తుంది, దానికి ఒక రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. ఎడో కూడా తేలిపోతుంది. 5వ ఇంట్లో సూర్య శని కలయిక ఉంది, ఎటో గొడవ తేలిపోతుంది బేసిక్గా. మరి ఈ మాసంలో విశేషంగా 17వ తారీఖు అమావాస్య వస్తుంది కదా, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు వీరు? వృశ్చిక రాశి ఆంజనేయ స్వామి. వృశ్చికం అంటే ఆంజనేయ స్వామిని. మనకు 2 రాశులు ఉన్నాయి, ఒకటి మేషరాశి, ఒకటి వృశ్చిక రాశి. వీళ్ళు ఆంజనేయ స్వామి ఆరాధన తప్పక చేయాలి. రాశిని ఆంజనేయ స్వామి తత్వ రాశి కాబట్టి మంగళవారం రోజు, శనివారం రోజు వీళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కూర్చోవాలి. అక్కడ అంతే కూర్చొని ఉండాలి. కొంతమంది లేడీస్ అయితే నేను చూస్తాను, ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో అలా కూర్చొని ఉండిపోతారు. మరి ఓవరాల్ గా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో అదృష్టం కలిసి వస్తుంది అంటారు. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.